హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారా అంతా? మనం ఇప్పుడు నలాల ఫారెస్ట్లో ఉన్నాం. సూత్తూరు కదా గేటు. అర్ధరాత్రి 1 అవుతుంది. పొద్దున 6 దాకా గేట్ ఓపెన్ చేయరట. చేసేది ఏం లేక గేట్ చూసుకుంటూ ఊకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే మేము శ్రీశైలం పోదామని వచ్చినాం. కాకపోతే 1 o'clock అయితే గేట్ క్లోజ్ చేసిరు. సో మార్నింగ్ 6 o'clock లేచి వెళ్దామని చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ కంఫర్టబుల్గా రూమ్స్ అవైలబుల్ లేవు. మేము రిటర్న్ పోదామని చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఫుట్పాత్ మీద ఒకటి వేసుకొని అడుకోవాలి ఫ్రెండ్స్. అట్టేగో నేను ఎప్పుడు ఉన్నాను ఫ్రెండ్స్, నాతో ఒక 5 members వచ్చిరు. ఈయన తిరుమలేట్ అని అరకాలపల్లె. ఇక గేయ సాంబ్రం మనకి. ఇటు వచ్చేసి రమణాకర్. కొంచెం లైట్గా చూడు, మా డ్రైవర్ ఇప్పుడు మా ప్రజెంట్ డ్రైవర్ 400 kilometers ట్రావెల్ చేయించింది మాతోటి. కాకపోతే మాకు పేషెంట్ అక్కడ పడుకున్నాడు. ఆయన కూడా కాసేపు అయినాక బయటకు వస్తాడు. రీల్స్ తీసేది మా బామ్మారిది నిర్మల్. ఇంకేమైనా మాట్లాడతాను. ఈ శ్రీశైలం పోదామని అందరికైతే ఫోన్ చేసిన. ఒకడేమో నాట అంటాడు, ఒకడేమో పొలం పనులు అంటాడు, ఒకడేమో ఆఫీస్ అంటాడు, ఒకడేమో పాల్గొంటాడు అంటాడు. ఫోన్ చేసి పోదామంటే వాడు మనసులో వాళ్ళకేమో పోవద్దని ఉన్నది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ రాత్రిపూట ఎందుకు వచ్చింది మరి? గేట్ బయట పెద్ద పుల్ దగ్గర పుల్లు ఎక్కువ. ఎన్నడూ ఫోన్ చేయను మన చింటూ భాయ్ నాకు ఫోన్ చేసి చాయ్ కొట్టుకు రారా అని చెప్పిండు. సర్లే మనోడే కదా ఫోన్ చేసిండు అని చెప్పి వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా, అరే శ్రీశైలం పోదామరా అని అడిగిన. అరే తినుడు తాగుడు ఈ ప్రోగ్రామ్ కానీ శ్రీశైలం ప్రోగ్రామ్ ఏంది రాబోయే అని అనుకున్నా. సరేలే మా పోదాం తీ అని అన్న మనసులో ఏమనుకున్నా అంటే క్యాన్సల్ అయ్యే ట్రిప్ శ్రీశైలం అయితేంది ఏటైతే ఏంది రాబోయే అని చెప్పిన. గుడ్ మార్నింగ్ ఆల్. మేము నిన్న శ్రీశైలం వెళ్దామని పోయినాం, కానీ 1 o'clock క్లోజ్ చేసిరు. కాబట్టి మేము ఒక నైస్ రూమ్ తీసుకున్నాం, విత్ ఏసీతో సహా తీసుకున్నాం. 1500 రూమ్ అయింది. పొద్దున 7 అవుతుంది. ఒక్కరు కూడా పోదామని లేదు. ఫోన్లో పట్టి వదులుతారు. ఎప్పుడు పోతాం, ఎప్పుడు వస్తాం. వెంకీ చూడు ఏం చేస్తాడు. తిరుమల నచ్చిండు, శ్రీశైలం పోదాం అన్నాడు. నాకైతే ఫామ్ హౌస్లు, పబ్బులు, గోవాను, తాగుడు, తినుడు వస్తాయి. కానీ దేవుని దగ్గర అంటే కష్టనాథుడు కాదు. సరే ఇక ఎన్నటికైనా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళం. ఇక అన్న చెప్పిండు కదా అని సరే అత్త అని చెప్పిన మాట వరుసకి. కానీ అన్న ఫిక్స్ అయ్యాను నేను ఖచ్చితంగా అత్త అని. కానీ ఎట్లా అని మూలనుకో, అది వేరే విషయం. కాకపోతే అత్త అని చెప్పిన. ఆయన ఈ కాలంలో దేవుడు ఏంది ఇదంత అవసరం మనం చెప్పు. తాగాలి, తినాలి, ఊగాలి. చాలా బాగున్నాయి. విజిట్ కావచ్చు. పైన బాయ్ ఫ్రెండ్స్. హోటల్ ప్రమోషన్ చేయడానికి వచ్చినట్టుంది ఇది. ఇక వెళ్ళి రియా చూడు ఎంత మంచిగా ఉన్నారు. ఓలే ఇంకోలు ఓగల్ని పట్టుకుని ఓలు పోయినట్టున్నది. ఇక వేసి రియా బ్యాగులు ఇక పెడతారు లోపల. ఇంకా మంచిగా చదువురు మళ్ళీ ఆయన వాళ్ళని ఎత్తుకోవద్దు. ఇక్క ఇంకా ఆయనకు బరువు అవుతుంది అనే బ్యాగు తీసి పెడతాను వల్ల. అప్పుడైతే తప్పలేదు. అగో ఇక వచ్చిండ్రా వీడియో. అరే ఎంత గడుగుతావురా దాన్ని, పొద్దు నుంచి గడుగుతున్నావు కదరా. సగం రోజు దానికే పోతాను కదరా. అలా పోతాడు అవి నీళ్ళ ఇంకేమన్నారా. అరే ఎవరు రాగానే అడిగితే కదా మళ్ళీ ఏం పోతున్నాడు నీళ్ళు దానికి. ఇక బయట అయింది లోపలికి వచ్చిండి. ఇక గిదే సంబరం పట్టు మనకు ట్రిప్ అంతా. కారు చూడడానికి పోయినా వరమాడికి. గట్టిగా గిన్నెలో విన్నాడు. నవ్వు కూడా చిలక నవ్వు. ఇక ఉంది ఇండియా. ఎవరు రాంక తుడిచిండు మళ్ళా వేసిండు. వీళ్ళేమో శ్రీశైలం పోదామంటారు.
ఆ వారం ఈ వారం ఏమో ఫామ్ హౌస్లో పోదాం మట్టి డేంజ్ చేద్దాం అంటారు. అటు రానంసరికి శ్రీశైలం అని చెప్పారు. శ్రీశైలం పోదాం అనుకుంటేనేమో పొలం పనులు ఉన్నాయి. ఇప్పుడు రాలేదంటేనేమో వాడు వెంకట్ గడినాడు. ఈ వత్తనేమో తిరుమల గడ ఆగని చెప్తాడు. ఓకే, మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం. చెట్లు చుట్టుపక్కల అన్నీ మంచిగా ఉన్నాయి. టోల్ గేట్ వచ్చింది. 50 రూపాయలు కట్ అయినాయి. ముంగటి కారు డోర్ వల్ల వెనకేసాక అందుకే ఫాస్ట్గా పోతాను. ఏదో సమాజానికి మాకు తోచిన సాయం. కానీ నా బాధకు సరే పోదాం శ్రీశైలం అంటారు. ఎంజాయ్మెంట్ పోదామని వాళ్ళ మనసులో ఉంది. బయటికి ఏమో నా బాధకు డివోషనల్ టూర్ పోదాం అంటారు. కానీ అటువైపు ఇటువైపు వాళ్ళనైతే ఒప్పించిన. సరే పోదామని అయితే ఒప్పుకున్నారు. ఇటకేలకు నా బాధకు ఏదో ఒప్పుకున్నారు. ఫైనల్గా అయితే మేము పోతున్నాం. సరే ఫైనల్లీ మేమైతే శ్రీశైలం పోతున్నాం. ఇదంతా నడమల ఫారెస్ట్. పూలో జింకో కనిపిస్తుందని చూస్తాను. ఒక్కటి కూడా కనిపించలేదు. అత్త ఏం చెప్తాము నాయన. అరే మెల్ల ఊరా, వాడు సైడ్ ఇస్తాడు కూడా మనం దాటేద్దామని చూస్తాను. మెల్ల ఊరా, అలా పడతాంరా, లోయలా పడతాంరా. మన దేశం అయితే ఇది ఎట్లా పోతాడు, 100 తక్కువ పోతాడు. అరే ఆపరా రే, అరే గుద్దుతాయిరా, అరే గుద్దకరానికి అయిపోయింది దగ్గరికి వచ్చి సాయిరాం. అడవుల్లోకి వెళ్తున్నాం. నల్లమల్ల ఫారెస్ట్ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 minutes బ్యాక్ ఒక టైగర్ కనబడ్డది. నెక్స్ట్ ఇంకా ముందు ఏమేమి కనబడతాయో చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్ 5 members ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా ముందు టైగర్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఫారెస్ట్ లో, ఏమేమి కనబడతాయి, కోళ్ళ కుక్కల నక్కల ఏమి కనబడతాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫారెస్ట్ లో అవన్నీ కనబడేది. పోతుంది ఫ్రెండ్స్, చూసే ఉంటారు మన దగ్గర బాగానే ఉంటాయి. చివరిదాకా 120 మెల్ల పోతాను. అగో దుప్పిలు అంటారు వాటిని. గడ్డి మెత్తానాయి. ఫిష్ పెడితే మేము కూడా వేస్ట్ పెట్టాను. అంత ఆకలైతుంది. ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. వరాక పాటలు పాడి అలసిపోయినామయ్యా. ఆకలి అవుతుంది. ఏమైనా టిఫిన్ తింటే ఆగుదాం అనుకుంటాను. ఒక ఆతిరియా అగో ఎట్లా ఆకలేదు మూడు ముఖాలనే కనబడుతుంది. అగో వీళ్ళిద్దరు చిన్నప్పటికి వెళ్ళి దోస్తులు అట్లా ఉండరు. కాకపోతే అగో వీడియో వచ్చిన మధ్యలో అది ఉండదు 500 చూడండి. అక్కడ చెప్పు అన్నకి ప్రజెంట్ మేము టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేయడానికి వచ్చాం. ఏం పేరు చింటూ తోటి టిఫిన్ చేయడానికి వచ్చాం. 5 tokens తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? టోకెన్ ఇచ్చినాం. అందరం బోండాలే చెప్పినాం. 2 బోండాలు 2 ఇడ్లీలు వేసిండు. బోండాలు అయితే నిగనిగలాడుతున్నాయి. ఇటుక కూడా వేసింటారు అనుకుంటా. చట్నీ వేసిండు. ఎప్పుడు ఇక్కడ చేతికన్నట్టు చూస్తారు అందరూ. తీసుకున్నాడు ఇక తినేటప్పుడు కూడా ఫోన్ చూస్తాడు. స్టార్టింగ్లో పేషెంట్ అని చెప్పినాం కదా, తింటాడు ముందుగానే, మళ్ళీ తర్వాత పేషెంట్ అవుతారని. ఈయన పక్కనోడు మీకు తోడ తింటాడు అనుకుంటాడేమో. ఈయనైతే మంచి ఎంజాయ్ చేస్తాడు. ఫుడ్ను ఆస్వాదించి కూడా తింటాడు. అబ్బా సూపర్. షింటు వాళ్ళ బిడ్డతో మాట్లాడతాడు. వీడియోలో పెట్టామని ఎప్పుడు అడుగుతుంది. ఇప్పుడు పెట్టినాం. తినుడు అయింది. లెక్కలు ఇస్తారు. ఆయనతో ఏమో బేరం ఆడతాను, డిస్కౌంట్ ఇస్తావా అని. ఆయన ఒక కూర అంటాడు. మరి బిల్లు గట్ట కూడా గిన్నెలు కడుగుంటావా అంటాడు. సరే కడుగురు మీ ఇష్టం అంటాను. ఇక లాస్ట్కి అయితే ఫైనల్గా 520 బిల్ అయింది. కట్టిరు. ఇది బెల్లం టీ. ఓకే తినుడు అయిపోయింది. షాయ్ తాగుతాడు. ఇంకా అయిపోలేవు షింటు అనేది. చూడు నిదానంగా తాగుతాడు. 7 టెన్షన్ లేదు. ఈయన ఒకరికి వచ్చిండు. ఇది మోహన్ అని బీస్ ఇండస్ట్రీస్ అనే వారు తేనె అమ్ముతున్నారు. బాటిల్లో ఫిల్ చేసిర్రు.
మనోడేమో చూస్తున్నా ఏం అర్థమవుతుంది అది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి బాటిల్, చూస్తూనే కొనాలనిపిస్తుంది కానీ పైసలే కాయను. తిన్నాం ఇక బయలుదేరుతాను. చూడు ఒకటి మెల్లవమ్మంటే మెల్ల పోతాడు, మళ్ళీ ఫస్టే పోతాడు. మాకు భయం అవుతుంది ఏ కారు కూర్చోడు అని. అటో కారు రాబట్టే ఇటో కారు పోబట్టే టెంపుల్ అని అనేటు ఇక్కడ చుట్టుపక్కల చెట్లు అయితే మంచిగా ఉన్నాయి పచ్చగా. వీడు ఎప్పుడెప్పుడు సంధిస్తారా ఎప్పుడెప్పుడు పోదామని కూర్తాడు. ఈ ప్లేస్లో పులులు ఉంటాయట ఫ్రెండ్స్, కానీ పోదామంటే మన వాళ్ళు భయపడతారు అట్టుగానే. భయపడ్డారు. నాకు ఆ కారు ఉంటేనే భయం అవుతుంది ఇక్కడ ఎక్కడ పెడతారా అని. ఇక్కడ ఆగినాం మనం. ఎందుకు ఆగినామంటే మన వాళ్ళు అవుట్ అయ్యారు. అగో అతను ఇతనే ఓ బాటిల్ ఇచ్చినాం, వామిటింగ్ వస్తున్నాడా ఇక పోతాను ఎడగాకుదామని. మనం కొంచెం కారు పడది. ఆ లోపల ఏం చేద్దామని ఇంజన్ వేడెక్కింది, కొంచెం చల్లారుద్దామని మీదికి లేపిండు. వాళ్ళు ముచ్చట పెట్టుకోనికే ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎలివేటరా కింద మీద వాడు వచ్చినాం. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది కనిపిస్తుంది కదా అక్కడ. నీళ్ళు లేవు ఎందుకంటే వర్షాలు లేక నీళ్ళు కూడా లేవు. అప్పటికి వాళ్ళకి చెప్పినాం తర్వాత పోదామంటే చింటూ బాయిన్లే ఇప్పుడే పోదాం పట్టుబట్టిండు. ఇక సరే అయితే ఎప్పుడైతే దాన్ని వచ్చినాం. మంది అయితే బాగానే మంది ఉన్నారు కానీ ఆడ ఏం లేవు, వాటర్ లేవు, ఏం లేవు. ఎగబడుతారు. జావుడు గడ్డ ఉన్నట్టుంది, దిగుతుంది మంచిగా కిందికి. పర్లేదు అనుకున్నంత మంచిగా అయితే ఉంది. అగోండి చూడరు మంచిగా చూడరు, నీళ్ళే లేవు మొత్తానికి. వర్షాలు పడ్డప్పుడు వద్దామంటే ఎవరేంలే చూడరు. మొత్తానికి అయితే శ్రీశైలం వచ్చినాం. ఇది ఎంట్రన్స్ అన్నట్టు, శివలింగం ఇది. దేవుని విగ్రహాలు ఉన్నాయి మొదట్లో. చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా ఉన్నది. నంది మంచిగా ఉంది ప్రదేశం చూడడానికి. సుత్తూరు కదా ఇది ప్రధాన గోపురం. జ్యోతిలింగం మరియు శక్తిపీఠం రెండు ఒకటే దగ్గర ఉంటాయి కానీ ఇక్కడి నుంచి అయితే మనకు ఎంట్రీ లేదు లోపలికి. అందుకే వేరే సైడ్ ఏమైనా దారి ఉందా అని వేరే సైడ్ పోతున్నాం. ఇది వేరే ఎంట్రీ, ఇది క్యూ లైన్. చూసిరుగా మంది బాగున్నారు, అందుకే మేము కూడా కొంచెం ఆలోచిస్తున్నాం ఎట్లా పోదామా అని. అదేమో చెప్పుల స్టాండు, పక్కపొన ఉన్నది కొబ్బరికాయ దుకాణం. ఇదేమో లాకర్ రూము, మొబైల్ ఫోన్స్ లోపల కలవలేదు. ఇక్కడ టికెట్లు ఇస్తారు, చేసేదేం లేక 300 రూపాయలు టికెట్ కొనుక్కొని పోతాను మంది బాగున్నారని. మొబైల్ ఫోన్లో అయితే లోపల కలవలేదని చెప్పినా కదా, ఈ షాట్లన్నీ యూట్యూబ్లోకి వెళ్ళి తీసి పెట్టినాం. చూడరు మంచిగా చూడరు టెంపుల్ని లోపల. ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. ఇది బయటకు వచ్చే గేటు, ఇటు నుంచే బయటకు వస్తారు అందరూ. విశాలంగా ఉంది, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ కలగకుండా. జనాలు బాగున్నారు. మనం వీకెండ్లో వచ్చినాం కాబట్టి మస్తు మంది జనాలు ఉన్నారు. 5 గంటలు పట్టింది దర్శనానికి. మొత్తానికి అయితే దర్శనం మంచిగా జరిగింది. చూసారు కదా అందరు ఒకటే డ్రెస్ కోడ్ వేసుకున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చిరా అని అడిగితే ఇక్కడ సేవ చేయడానికి వచ్చిరాడ దేవుని సన్నిధిలో. సరే మనల్ని అయితే లడ్డూలో పంపించినాం, తీసుకొస్తారు లడ్డూలు. ఎన్ని తెచ్చిలో చూద్దాం. అయితే మనం 300 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాం కదా, ఎవరి దానికి ఫ్రీ లడ్డు ఇస్తారు. వాళ్ళు లైన్లో కట్టి తీసుకురమ్మంటే వీళ్ళకు అంత ఉతకలేదట. లడ్డూలు అయిపోయినాయి. ఇక షాపింగ్ పోదామంటే షాపింగ్ వచ్చినాం. ఇవన్నీ తీస్తారు కానీ కొంటారో లేదు తెలియదు. మొత్తానికి అయితే వీనికి కనిపించినది ఏం అర్థమవుతుంది దానికి. ఏదో కూడా తీసుకుంటారు. ఇక పిల్లలకు బొమ్మలు కొందామని బొమ్మల కాడికి వచ్చారు. బొమ్మలు అయితే మంచిగా ఉన్నాయి, రేట్లు కూడా అంతే మంచిగా ఉన్నాయి. అగో మా శ్రీకాంత్ అన్న అయితే ఒకటి తీసిండు బొమ్మ కన్యాన్ కొరకు.
బొమ్మ అయితే మంచిగా ఉంది. వెంకన్న బోల అడుగుతున్న రేటు 300 అన్నది. ఇక కథం ఈసారి అడుమోకాడు రాడు. ఇంకోసారి ఇక వేరే షాప్లోకి రేట్ ఎట్లుంటే అడుగుదామని. ఆడేమో తక్కువ ఉంటాయా కానీ ఇక బొమ్మలు అయితే మంచిగా ఉన్నాయి. మరి ఈ రేట్లు ఏమంటారో చూద్దాం. వేడి చేసి పట్టిడు మళ్ళా. ఒక హార్వెస్ట్ కూడా కొనుక్కోరు ఇంటికి. 300-400 అన్నాడు. ఇక కథం ఇక శ్రీకాంత్ అన్న ఏదో బొమ్మ ఉందామని వచ్చిండు. కానీ ఇక్కడ పాపను చూస్తే వాళ్ళ క్యూట్ ఉంది. చిన్న పాప వాళ్ళ డాడీని బొమ్మను కొని మనం అడుగుతుంది. కానీ వాళ్ళ డాడీ నీకుంది కదా ఆల్రెడీ ఎందుకు నాన్న అంటుండు. కానీ పాప మంచిగా ఆడుకుంటుంది. కొనిస్తే అయిపో వాళ్ళ డాడీ ఎంత క్యూట్ అయినా అవుతుందో చూడురి. వాళ్ళ డాడీని అడుగుతుంది. ఎంత క్యూట్గా అడుగుతుందో చూడురి. బొమ్మలు మంచిగా ఉన్నాయి. చిన్న పాప కూడా మంచి క్యూట్గా ఉంది. వాళ్ళ డాడీ ఏమో కొనిత్తలేడు. మనమైనా కొనిద్దామా అంటే మన దగ్గరనే పైసలు లేవు. వాళ్ళ డాడీ నీకు ఆల్రెడీ ఉంది అని ఎందుకని అద్దంటాడు. మొత్తం ఆగమా అని చెప్తుంది. ఈ షాప్లో ఒకటి దగ్గర ఉంటాయట కాంప్లెక్స్ లెక్క. షాప్లో బొమ్మలు అయితే మంచిగా ఉన్నాయి. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇక కింద మీద అయితే బలివీటికి అయితే 2 బొమ్మలు కొంటారు మన వాళ్ళు. అది కూడా ఆలోచిస్తారు కొంటారు. మొత్తానికైతే బిల్ అవుతుంది. ఫస్ట్ శ్రీకాంత్ చేసిన బొమ్మ అక్కడికి వచ్చిండు వెంకన్న. బిల్ అవుతుంది. కొన్నారు ఫైనల్ కొట్టి. ఇప్పుడు అప్పటికి వెళ్ళి కూర్చున్నా కొన్నది లేదు, పీకింగ్ లేదు. ఇక తాలేదు దానికి. ఎప్పుడు ఇంటికి పోవాలంటే రెడీగా ఇక అయిపోయింది. ఇక పోతాడు. ఇక షాపింగ్ అయిపోయింది. ఇక పోదామని ఇక్కడికి వెళ్ళి బయలుదేరినా.